అందరము భూలోకానికి వెళ్లి శ్రీ మహావిష్ణువుకు ధన్యవాదాలు తెలిపే సమయం ఇది. మా దేవగణం ఎవరూ కూడా ప్రాణాలను రక్షించలేకపోయారు. అత్యంత క్రోధంతో భయంకర రూపంలో ఉన్న ప్రభువు ముందుకు నన్ను పంపించి స్వర్గాధిపతినైనటువంటి నన్ను స్వర్గస్థుడి చేయకండి. మాట ఈ లోకంలో మీ పతిదేవుని మీరు తప్ప శాంతింపజేయలేదు. పతిదేవుడే కానీ భయంకరమైన ఆయన రూపాన్ని క్రోధాన్ని చూసి ఆయన సమక్షంలోకి వెళ్ళడానికి నాకు భయం కాదు. హే పితామహ, ఈ మహాప్రళయాన్ని ఆపడానికి మీరే ఏదైనా సలహా ఇవ్వండి. ఎవరి కోసం ఆయన ఈ ఉగ్ర రూపాన్ని దాల్చారో అతనే ఆయన క్రోధాన్ని తగ్గించగలడు. నాయన ప్రహ్లాద, దయచేసి నీ ప్రభు క్రోధాన్ని శాంతింపజేయి. దయచేసి శాంతించండి ప్రభు. చూడండి అందరూ ఎలా భయపడుతున్నారు. హే ప్రభు, శాంతించండి. అమృతతుల్యమైన మీ ప్రేమని పొందగలనంటారా? ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే బ్రహ్మ, శివుడు, లక్ష్మీదేవి కన్నా నీవే నాకెంతో ప్రియమైన వాడివి. హే ప్రభు, మీరు అనేక అవతారాలు దాల్చారు, కానీ కేవలం ఒక భక్తుని కాపాడేందుకు అవతరించి నా గౌరవాన్ని పెంచి ధన్యుణ్ణి చేశారు. సహస్ర ముఖాలతో అనంత కాలం పాటు మీ కరుణని నేను పొగిడినా కూడా అది సరిపోదు ప్రభు. నా దగ్గర మీ ఉపకారానికి బదులుగా ఇవ్వడానికి నా దగ్గర ప్రేమతో నిండిన హృదయం తప్ప మరి ఇంకేమీ లేదు ప్రభు. ఒక్క విషయమే నన్ను బాధపడుతోంది. నా తండ్రి అకారణంగా మీపై శత్రుత్వం వహించారు. దయచేసి ఆయన్ని క్షమించండి. ప్రహ్లాద, హిరణ్యకశిపుడు నా స్పర్శతోనే సర్వపాప విముక్తుడయ్యాడు. ఇక నీవు చింతించకు. ఈ రోజే నేను ప్రకటన చేస్తున్నాను. యుగ యుగాల పర్యంతం నిన్ను నా మహాభక్తులలో ఒకరిగా జనులు పరిగణిస్తారు. ఎవరైతే నిన్ను భక్తితో పూజిస్తారో వారు నిస్సందేహంగా నా కృపకు పాత్రులవుతారు.